ఒక 1 ఇయర్ నేను టైం వేస్ట్ చేసిన, మీరు ఇప్పుడు వచ్చి ఈ రోజు వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఒక 1 ఇయర్ నేను బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఆ మేడంకి ఇప్పుడు 1,80,000, నా ఇంటి మేము అదే 23,000 దగ్గర ఉంది. 1 ఇయర్ వేస్ట్ చేయడం వల్ల. మరి నేను ఎందుకు కనెక్ట్ అయినంటే అప్పుడు ఆ మేడంకి 30,000 ఉండే, 1 ఇయర్ తర్వాత 70,000కి వెళ్ళిపోయింది. 70,000కి వెళ్ళిపోయి నాకు వచ్చి ఇప్పుడు నేను ప్రజెంట్ హోమ్ లోన్ చేస్తాను. ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి లోన్లు ఇప్పిస్తాను. ఒక మేనేజర్ స్థాయి నుంచి సొంతంగా నేను లోన్లు ఇప్పే స్థాయికి వెళ్ళా. నా ఇన్కమ్ ఎంత అంటే 1,50,000 నుంచి 2 లక్షలు ఉంటుంది నా ఇన్కమ్. నేను పార్ట్ టైమే చేస్తున్నా. నేను బాగా కనెక్ట్ అయింది దేనికోసం అంటే మేడం 30,000 70,000 ఎట్లా వస్తాయి? నేను 10 సంవత్సరాలు కష్టపడుతున్నా నా ఇన్కమ్ 1,00,000 నుంచి 2 లక్షలు వస్తుంది. ఆ మేడంకి ఎట్లా వస్తున్నాయి తెలుసుకుందాం. మీకు యూట్యూబ్లో గూగుల్లో బాగా సెర్చ్ చేసిన. సెర్చ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఇండియన్ టీమ్ సార్ వేరే వేరే టీం వాళ్ళకు పురుషోత్తమ్ దాస్ గారి వేరే వేరే ఎంఎస్ఆర్ సార్ కొన్ని వందల వీడియోలు చూసిన తర్వాత ఇదేదో బాగుంది, మనం టైం వేస్ట్ చేసుకోవాలంటే నేనే ఫోన్ చేసిన తర్వాత మరి నేను ఏం చేయాలి తెలుసుకున్నా. నేనేం చేయాలి మరి నేనేం చేయాలంటే ఆ మేడం ఏం చెప్పిందంటే దీంట్లో జాయిన్ కావాలంటే ఒక ఆధార్ కార్డు ఇస్తాను. ఒక ఆధార్ కార్డు ఇవ్వు. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత నీకు నచ్చిన ప్రోడక్ట్, దీంట్లో 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి, నీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకో. ఇంట్లో వాడుకునేది కిరాణా షాప్లో ఉంటావా, డిమార్ట్లో ఉంటావా, అది నీ ఇష్టము. ఇది అదే ఆ షాప్ చేంజ్ చేయని చెప్పింది. షాప్ చేంజ్ చేయమంటే ఆ రోజు నేను ఐడి తీసుకొని ఇప్పుడు కంటిన్యూగా 1 ఇయర్ అవుతుంది. మరి నేను కనెక్ట్ అయిందంటే దీంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ప్రోడక్ట్స్ ఏంటంటే నేను బయట తిరిగినప్పుడు ఎక్కడెక్కడో వేరే విలేజ్ తిరిగేది, పొద్దున పోయినట్టు సాయంత్రం వచ్చేది. నేను మెయిన్ కనెక్ట్ అయినట్టు ఆయిల్కి కనెక్ట్ అయినా. ఎందుకోసం అంటే నాకు ఒక 1 ఇయర్ కింద చెస్ట్ పెయిన్ వచ్చింది. చెస్ట్ పెయిన్ వస్తే భయం ఉంటుంది, ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే. డాక్టర్ దగ్గరకు ఆయన ఏం చెప్పారంటే ఈసీజీ చెక్ చేసి ఈసీజీ నార్మల్గా ఉంది సార్, ఏం ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ ఏంటంటే నీకు గ్యాస్ ట్రబుల్ వల్ల నీకు చెస్ట్ పెయిన్ వచ్చింది, ఏం కాదు, ఫస్ట్ మీరు ఆయిల్ చేంజ్ చేయని చెప్పారు. మరి ఏ ఆయిల్ వాడాలి సార్ అంటే గానుగ వాడండి, గానుగ వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాను. మరి గానుగ అంటే ఏ ఆయిల్ వాడాలంటే అక్కడ షాప్కి వెళ్తే మీకు చెప్తారని చెప్తే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే అక్కడ షాప్కి వెళ్తే ఆయన అడిగిన మరి ఆయిల్ ఎంత సార్ కేజీ అంటే ఆయన ఏమంటారు అంటే 350 రూపాయలు 400 కిలో అంటారు. ఇదే మన కుస్మన్ ఉన్నాయి కానీ కుస్మన్ అంటారు, సన్ఫ్లవర్ గింజలు ఉన్నాయి ఏమంటారు అంటే నా 350 రూపాయలు 400 కిలో అంటుండ్రు. మరి ఆయన నడితే ఏమంటారు అంటే మరి బయట షాపుల్లో ఏమో 140కి ఇస్తాం, మరి ఎందుకు సార్ ఇంత రేట్ ఎక్కువైందంటే ఇంతకైనా రేట్ ఎక్కువైందంటే నీ కళ్ళ ముందే కదా 3 కిలోల నుంచి 4 కిలోలు అక్కడ మిషన్లు వేస్తే మన కిలో నూనె వచ్చింది కదా, అది మొత్తం ఫేక్ ఆయిల్, అది వాడడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని చెప్పి అక్కడ కనెక్ట్ అయినా. అప్పటి నుంచి ఒక 2 నెలలు వాడినా. 2 నెలలు వాడిన తర్వాత నా ఆరోగ్యం బాగా గ్యాస్ ట్రబుల్ పూర్తిగా పోయింది. దాని తర్వాత 2 మంత్స్ తర్వాత దీనిలో జాయిన్ అయినా. మెయిన్ కనెక్ట్ అయింది ఆయిల్కే కనెక్ట్ అయింది. ఆ ఆయిల్ వాడడం వల్ల ఇప్పటికి స్టిల్ ఆయిల్ వాడడం ఎలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ చెస్ట్ పెయిన్ రావట్లేదు. ఆయిల్ వాడిన తర్వాత బయట ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో ఎక్కడైనా ఆ స్మెల్ కూడా వాడుతున్నారు, ఆ స్మెల్ కూడా వాడతలేదు. ఎందుకంటే ఈ ఆయిల్ వాడిన తర్వాత అంత బాగుంటుంది. మెయిన్ కనెక్ట్ అయింది ఆయిల్ కోసం. మరి ఇంకా దీంట్లో ఏముంటాయంటే ఆయిల్ కాకుండా హోమ్ కేర్ సంబంధించి కాకుండా మనకు బ్యూటీ కేర్ ఉంటుంది. బ్యూటీ కేర్ అంటే మనము పొద్దున్న చేసి మనం లేడీస్ ఎవరైనా కానీ పేరెంట్స్ వాళ్ళని కానీ మామూలుగా బ్యూటీ వాళ్ళకి వెళ్తుంటారు. టోటల్ కెమికల్. ఆ కెమికల్ వాడడం వల్ల ఏదో ఒక టైంలో కంపల్సరీ చర్మ సంబంధించిన వ్యాధులు వస్తాయి, ప్లస్ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. మన అది మన ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి బ్యూటీ కేర్. ఇంకోటి మెయిన్ ఏంటంటే హెల్త్ కేర్ అంటే అసలు గౌతమ్ బాల్ సార్ పెట్టింది మెయిన్ హెల్త్ ప్రొడక్ట్ మీద పెట్టింది. హెల్త్ కేర్ అంటే మామూలుగా మనకు ఎక్కడ తగ్గని రోగాలు తగ్గుతున్నాయి, ఎక్కడ తగ్గని రోగాలు మరి ఎందుకు తగ్గుతున్నాయి? ఇక్కడ బయట అడుగున హాస్పిటల్లే ఉన్నాయి. అడుగున హాస్పిటల్ చిన్నదానికి పోతే ఎన్నో టెస్టులు రాస్తాడు. మా ఇంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే మా మేడంకి ఇంతకుముందు నేను స్టార్టింగ్ జాయిన్ కాకముందుకి మైగ్రేన్ ఉండే. మరి మైగ్రేన్కి ఎన్నో హాస్పిటల్ చూపించిన, ఎక్కడ తగ్గట్లేదు. ఎప్పుడు తలనొప్పి అంటుండే. స్కానింగ్ చేసిన టాబ్లెట్స్ వల్ల ఎక్కడ తగ్గట్లేదు. కానీ దీంట్లో నేను జాయిన్ అయినప్పుడు ఒక ఆయిల్, చాయ్ పత్తా ప్లస్ హెయిర్ ఆయిల్ తీసుకున్నా. దేని వల్ల తగ్గిందో తెలియదు. ఒక 1 వీక్లో తగ్గిపోయింది. దేని వల్ల తగ్గిందో తెలియదు, మొత్తం మీద 1 వీక్లో తగ్గింది. దీంట్లో ప్రోటీన్ పౌడర్ ఉన్నాయి, ఇందుకు ప్రోటీన్ పౌడర్ కొలెస్ట్రాల్ వాడడం వల్ల మా పిల్లలు ఇంతకుముందు పాలు తాగిపోయేది, కానీ ఇవి వాడడం వల్ల మంచి గ్రోత్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ వల్ల మంచి గ్రోత్ అవుతున్నారు. అవి కాకుండా మా మేడంకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది. మా మేడం పీసీఓడి ప్రాబ్లం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంది. హాస్పిటల్కి పోతేనే టాబ్లెట్స్ ఇస్తేనే రెగ్యులర్గా వస్తుంది. దీంట్లో శతావరి మ్యాక్సిన్ కొన్ని సప్లిమెంట్స్ వాడడం వల్ల రెగ్యులర్గా వాడుకుంటూ వస్తుంది. సప్లిమెంట్స్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి. సప్లిమెంట్స్ అంటే ఏంటివి అంటే పండ్లు కూరగాయలతో తయారు చేసినవి, తయారు చేసిన సప్లిమెంట్స్ అవి. మరి సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలంటే 20-30 ఏళ్ళ కింద మన తాతలు ముత్తాతలు గంజో గట్టు తిని గట్టి ఉన్నారు. 70 నుంచి 100 ఏళ్ళు బతికారు, వాళ్ళ జుట్టు కూడా ఊడిపోదు.
మన తాత ముత్తాలు చూస్తే జుట్టు ఊడిపోదు, మొక్కలు కూడా రావు, షుగర్ కూడా అసలు షుగర్ అయినా కూడా వాళ్ళకు ఎందుకు కూడా అంటే వాళ్ళు ఆ టైంలో మంచి ఫుడ్ తిన్నారు. మనం ఏంటంటే తింటున్నాం అంటే క్వాలిటీ 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 అంటున్నాం, కానీ దాంట్లో ఏం కలుస్తుందో దాంట్లో ఏం కలుస్తుందో తెలియదు. మొత్తం కల్తీ ప్రోడక్ట్స్. ఆ కల్తీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన ముఖం లోపల థైరాయిడ్, షుగర్, బీపీలు వస్తున్నాయి. మరి ఏం పని చేస్తాయి అంటే సప్లిమెంట్స్, ఈ సప్లిమెంట్స్ అంటే దానికి అన్ని పోషకాలు అందిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండేవి. ఇన్ని వేసుకున్నాను, నేను 10 వేసుకుంటున్నా, నేను 10 వేసుకున్నా, అక్కడ ఎలాంటి రోగం లేదు. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు చెప్పి నేను వేసుకుంటున్నా. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు నాకు, ఏం రోగం లేని కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వేసుకోవాలి. సప్లిమెంట్స్ అని ప్రతి ఒక్కరు వాడండి. మెయిన్ దీంట్లో సప్లిమెంట్స్ వల్ల రిజల్ట్ చాలా మందికి వస్తున్నాయి. ముఖ్యంగా నా అండర్లో దిల్షనాథ్ కుమారస్వామి సార్, ఆయనకు వాళ్ళ అబ్బాయికి ఏం జరిగిందంటే రీసెంట్గా 2 months కింద ఏం జరిగిందంటే డెంగ్యూ వచ్చింది. మరి డెంగ్యూ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే అప్పటికైనా సప్లిమెంట్స్ అవగాహన తీసుకొని సప్లిమెంట్స్ వల్ల బాబు వాడిపించింది. 10 years 12 years ఉంటాడు ఆ బాబు. సప్లిమెంట్స్ వాడడం వల్ల డెంగ్యూ వచ్చిన ప్లేట్లెట్స్ అన్నీ పడిపోతాయి. 1,50,000 నుంచి దాదాపు 50,000 పడిపోయింది. మరి 50,000 పడిపోయిన తర్వాత అడ్మిట్ చేయాలని చెప్తున్నారు. అడ్మిట్ చేస్తే 70,000 ఖర్చు అవుతుందని చెప్పారు. హాస్పిటల్ 70,000 ఖర్చు అవుతుందని చెప్తే నేను అప్పటికి 2-3 రోజుల నుంచి సప్లిమెంట్స్ వాడుతుంది. కొన్ని సప్లిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఇవి వాడడం వల్ల ఆ ప్లేట్లెట్స్ అన్ని పెరిగిపోయింది. ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ చెక్ చేస్తే మరి నేనేం మెడిసిన్ ఇవ్వలేదు, నేనేం టాబ్లెట్ ఇవ్వలేదు, ఎట్లా పెరిగినాయి. మన డాక్టర్ అయితే నమ్మడు. డాక్టర్కి ఏం చేసి మేడం సైలెంట్లో పెట్టండి, ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవడానికే వచ్చినాం, సైలెంట్లో పెట్టండి. ఆ సార్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే 70,000 తగ్గిపోయినాయి అక్కడ. మరి ఆ డాక్టరే పర్సన్ అయింది. ఆ సార్ ఏం చెప్పిందంటే నేను బొప్పాయి రసం మా బాబుకి దాపియడం వల్ల ఆ ప్లేట్లెట్స్ పెరిగిపోయాడు సార్ అని చెప్పి. ఇది నమ్మరు కదా, మరి డాక్టర్ కూడా నమ్మరు. మరి ఇంకో రిజల్ట్ ఏమొచ్చిందంటే ఒక 15 రోజుల తర్వాత అదే బాబుకు నైట్కి అపెండిక్స్ వచ్చింది. మరి అపెండిక్స్ వచ్చినప్పుడు 24 గంటల ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే చనిపోతున్నాడు. విపరీతమైన కడుపు నొప్పి. ఒక 10 సంవత్సరాల కింద సేమ్ నాకు కూడా విపరీతమైన కడుపు నొప్పి వస్తే ఇదే కొత్తపల్లి ఓజోన్ హాస్పిటల్ జాయిన్ అయితే నాకు 70,000 ఖర్చు అయింది. 70,000 ఖర్చు అయింది. మరి ఆయనకు ఆ రోజు నైట్ మొత్తం తిరిగిన హాస్పిటల్ చుట్టూ నేను 70 నుంచి 80,000 ఖర్చు అవుతుందని చెప్పారంట. కానీ అది రోజు పనిచేసుకో కార్పెంటర్ అతను డబ్బులు ఏం చేయాలని ఆలోచనతో అది ఎప్పుడైతే కడుపులోకి వస్తుందో మన దగ్గర సప్లిమెంట్స్ అనేది లేవు, అయినా కూడా కొన్ని సప్లిమెంట్స్ వాడిండు. సో కొన్ని సప్లిమెంట్స్ వాడడం వల్ల ఆయనకు వచ్చి ఆ నొప్పి అనేది తగ్గిపోయింది. ఆ బాబుకు నొప్పి అనేది తగ్గిపోయింది. అప్పుడప్పుడు నొప్పి రావడం వల్ల ఇంతకైనా మంచిదని చెప్పేసి నల్గొండలో విలేజ్ ఉంది, నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్లు అక్కడ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయడం వల్ల సరే చూద్దాం, ఒక 3 రోజులు చూద్దామని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ డాక్టర్లు వస్తురంట పోతారు. అది టెస్ట్ చేస్తారు. అది మొత్తం కరిపోయిందంట. ఆ గాల్ బ్లాడర్ దగ్గర ఉన్నది కరిపోయిందంట, మొత్తం కరిపోయిందంట. ఎట్లా కరిపోయింది ఇది? మీతో పాటు వచ్చి అపెండిక్స్ కోసం వచ్చి ఆపరేషన్ చేసుకోరు, ఈ బాబుకి ఎట్లా కరిగింది ఇది? ఏం వాడినా నువ్వేం వాడినావు అంటే సార్ ఇలాంటి బెస్ట్ అనే కంపెనీలో ఈ సప్లిమెంట్స్ వాడినా అంటే ఇది బాగా పనిచేస్తున్నాయా, దీంతో పాటు టాబ్లెట్స్ తెరిచి టాబ్లెట్స్ వాడుకో పూర్తి తగ్గిపోతా అని చెప్పింది. మరి ఆయనకు 1,50,000 మిగిలిపోయినాయి అక్కడ. 1,50,000 మిగిలిపోయినాయి అక్కడ. జనాలు ఎందుకు నమ్మలేరు అంటే జనాలు ఎందుకు నమ్ముతారు దీన్ని? ఇప్పుడు సప్లిమెంట్స్ వల్ల ఇంత రిజల్ట్ వస్తుంది. అసలు గౌతమ్ పాల్ సార్ పెట్టింది నేను ఏం పెట్టిందంటే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్ మెట్లెక్కొద్దు, హాస్పిటల్ మెట్లెక్కదన్న ఉద్దేశంతో కంపెనీ పెట్టింది. ఇది హాస్పిటల్ మెట్లకు డబ్బులు సంపాదించుకోవాలి, నా డబ్బులు సంపాదించిన ఆ ఉద్దేశంతో కంపెనీ పెట్టింది. మరి సప్లిమెంట్స్ అని ప్రతి ఒక్కరు వాడండి. నెక్స్ట్ అగ్రికేర్ ప్రొడక్ట్స్. అగ్రికేర్ అంటే మనకి 30 ఏళ్ల కింద తాత ముత్తాతలు ఏం వాడాలంటే పెంటగడ్డల మీద పేడను మొత్తం మీద వాడి న్యాచురల్గా పండించేది. ఇప్పుడు ఏంటంటే యూరియా, డిఏపి ఎన్నో 100 రకాల కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్ వాడడం వల్ల ఆ భూమి అనేది మొత్తం ఉన్న పోషకాలన్నీ పోతున్నాయి. ఆ భూమిలో ఉన్న పోషకాలన్నీ పోతున్నాయి. దీని ఏంటంటే మన దగ్గర ఉందంటే సేమ్ మన సప్లిమెంట్స్ ఎట్లా పనిచేస్తాయో ఆ మొక్కకి అనేది ఇవి కూడా అట్లే పనిచేస్తాయి. ఇవే మందులు కావు, ఇవి మొక్కకి ఎట్లా భూమిలో ఉన్న మొత్తం పోషకాలన్నీ ఆ పోషకాలను పోకుండా కాపాడుతాయి. ఆ పంట అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది. మన దాంట్లో న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీ నెక్స్ట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ అనేది నాకు వచ్చిన మేము వాడుతున్నది. నేనేంటంటే మా ఇల్లు 3 ఫ్లోర్లు ఉంటుంది. ఆ 3 ఫ్లోర్ ఎక్కి దిగడం వల్ల 20 లీటర్ డబ్బు తెచ్చినప్పుడల్లా ఇబ్బంది అయ్యేది. ఏదైనా బయట వాటర్ తీసుకున్న టైంలో నేను అప్పటికి జాయిన్ అయినా. ఇక్కడ తీసుకుందామని ఆలోచనతో ఉన్నప్పుడు మెయిన్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే 20 లీటర్ డబ్బల రోజు ఒకలాగా ఉండదు వాటర్. అది ఏం కలుపుతున్నా తెలియదు మొత్తం మీద బయట. అది రోజు ఒక బోర్ వాటర్ కలుపుతున్నా ఏం వాటర్ కలుపుతున్నా అని ఆ వాటర్ అని చేంజ్ అయిపోయింది.
లాభం అని చెప్పి ఏదైనా వాటర్ కూడా తీసుకుందాం అనుకుంటే బయట ఇంతకుముందు ఆల్రెడీ వేరే ఆక్వా కార్డు తీసుకున్నా. ఆక్వా కార్డు తీసుకుంటే పెద్ద ఏం మంచిగా అనిపించలేదు. అది 15,000 20,000 ఉండే అప్పుడు ఓ 10 సంవత్సరాల కింద పెద్దగా అనిపించదు. కానీ ఇట్లా బాగుందని చెప్పి తెలుసుకొని వాడుకున్నా. ఇప్పటికి 1 year అవుతుంది వాడబట్టి. సేమ్ టాటా వాటర్ ఎట్లా ఉందో సేమ్ అట్లే ఉంది. సేమ్ టాటా వాటర్ ఎట్లా ఉందో అట్లే ఉంటాయి. మరి రేట్ ఎక్కువ ఉందంటే క్వాలిటీ ఉంది ఇక్కడ. మరి బయట ఏంటంటే వాటర్ ఫిల్టర్లు అవి 10-15 వేలు దొరుకుతాయి, 10,000 కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్. ఇది వాటర్ ప్యూరిఫైర్ అంటే 6 ఫిల్టర్లు ఉంటాయి. ఇక్కడ 6 సార్లు ఫిల్టర్ చేస్తాయి. బయట ట్యాంకులో ఏదన్నా కానీ రక్త చుక్క కానీ ఏదైనా పడ్డా కానీ టోటల్ వాటర్ ప్యూరిఫై చేస్తాయి. అంత బాగా పనిచేస్తుంది. క్వాలిటీ ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్. ఎయిర్ ప్యూరిఫైర్ అనేది కరోనా టైంలో బాగా పనిచేసింది. కరోనా టైంలో అంటే కరోనా వైరస్ అంటే మన ఇంట్లోనే ఒకరికి వైరస్ వస్తే ఒక ఇంట్లో పెట్టి తాళం వేసేవారు. బయటికి వెళ్తే మనకు కూడా ఏదైనా వేయడానికి ఉంటుంది అని చెప్పేసి అట్లాంటి టైంలో ఎయిర్ ప్యూరిఫైర్ బాగా పనిచేసింది. ఆ టైంలో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రూమ్లో ఉంది. ఈ రూమ్లో ఆన్ చేసి పెడితే లోపల ఎన్ని క్రిమికటకాలు ఉన్నాయో ఎంత దుమ్ము ఉందో తెలియదు, మనకు తెలియదు. అట్లాంటిది ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తా అంటే అది మొత్తం పీల్చుకుంటుంది. అది మొత్తం పీల్చుకొని బయట ఒక పూల తోట పోయినప్పుడు ఎంత మంచిగా స్వచ్ఛమైన గాలి వస్తుందో అది అందిస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అస్తమా పేషెంట్లకు బాగా పనిచేస్తుంది ఎయిర్ ప్యూరిఫైర్. అస్తమా పేషెంట్ బాగా పనిచేస్తుంది. నేను కూడా తీసుకొని వాడుతున్నా. ఎందుకంటే నాకు చలికాలం వచ్చిందంటే ఇప్పటి నుంచి 20 నుంచి ప్రాబ్లం ఉంది. చలికాలం వచ్చి కోల్డ్ వచ్చిందంటే విపరీతమైన దగ్గు వస్తున్నాను. ఎక్కడ చూపించి తగ్గలే. ఇక్కడ మనకు సప్లిమెంట్స్ వాడడం వల్ల రెస్పిరేటర్ వాడడం మంచి రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ కూడా వాడినా. పిల్లలు కూడా మంచిగా ఉండదు. ఈ చలికాలం వచ్చిందంటే సర్దులు దగ్గర వస్తుంటాయి. ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి అనుకుంటుండదు. ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మ్యాక్ డ్రైవ్ ఏంటంటే మామూలుగా ఇంజిన్ ఆయిల్ వాడతాం కదా, ఇంజిన్ ఆయిల్తో పాటు ఇది వాడుకోవాలి. ఇంజిన్ ఆయిల్తో పాటు ఇది వాడుకుంటే మన బండి అనేది మామూలుగా లైఫ్ ఎక్కువ ఇస్తుంది. 30,000 కిలోమీటర్ల వరకు లైఫ్ ఎక్కువ ఇస్తుంది. మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. మ్యాక్ డ్రైవ్ చిన్నది ఉంటుంది, 10 ml ఉంటుంది. అది వాడడం వల్ల కార్ ఉంటుంది, బైక్ ఉంటుంది, 2 వీలర్ ఉంటుంది, 3 వీలర్ ఉంటుంది, 4 వీలర్ ఉంటుంది. దేనికైనా వాడుకోవచ్చు. అది వాడడం వల్ల మనకి రిజల్ట్ ఏంటంటే లైఫ్ అనేది ఇంజిన్ లైఫ్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మైలేజ్ ఎక్కిస్తాయి. మరి దీంట్లో ప్రోడక్ట్స్ ఇప్పుడు 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో జాయిన్ కావాలంటే ₹1 కట్టాలన్నా? మరి జనాలు ఎందుకు నమ్మలేదు? మనం ఎన్నిసార్లు చెప్పినా రారి ఒక మీటింగ్ రాని దండం పెడుతున్నావు, కాలు నొక్కుతున్నావు, రా వస్తా ఒక గంటనే నువ్వు గంటనే వస్తా, మళ్ళీ ఫోన్ చేసి వచ్చా. మరి ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళకి క్లారిటీ తెలియకనా అర్థం కాక దిగువ తెలియకనే కదా. మరి బయట ఎట్లా కాబట్టి చాలా ఉన్నాయి, దాంట్లో నమ్ముతారు. నేను నిన్ననే కలవకుంటే పోయినాను. కలవకుంటే ఒక మీటింగ్ పోతే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఆప్ అంటే ఏమంటారు నాకు పేరు కూడా వస్తుంది. ఆ యాప్లో 20,000 కట్టినట్ట, ఒక మేడం అయితే 50,000 కట్టిందంట. రోజు పైసలు వస్తాయంట, రోజు 20,000 పడతాయంట. మరి రోజు 1,000, 2,000, 3,000 పడతాయంట. మన కంపెనీ ఏడు ఉంటుంది, అది ఏడు ఉంటుంది. ఆ కంపెనీ ఏడు ఉండదో తెలియదు, ఆ స్టోర్ ఏడు ఉండదో తెలియదు. మరి మన నడిపోతున్నాయి, సిగ్గిలో నడిపోతున్నాయి, ఇంత పెద్ద ఆఫీస్ ఉంది ఇక్కడ. నువ్వు రారా బాబు చూపిస్తా అంటే ఇది వేస్ట్. ఇది బయట కాదు కొనుక్కుంటున్నాడు. అది నాకు ఎంబడే పైసలు కావాలి. నాకు నేను పైసలు కట్టి 20,000 కట్టినా 30,000 కట్టినా నాకు ఎంబడే పైసలు కావాలి. నువ్వు ఎంబడే పైసలు కావాలంటే నువ్వు మోసపోతున్నావు. మా ఊళ్ళో జరిగితే ఒక ఆయన మా ఫ్రెండ్కి నేను లోన్ ఇప్పించిన. మా ఊళ్ళో ఏం జరుగుతుందంటే ఇది నమ్ముతుంది. మా ఊళ్ళు ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా జాయిన్ చేయలేదు. ఇబ్రాహీంపట్నం దగ్గర గుంజాలు మా విలేజ్ ఇప్పటికి కూడా ఒకటి జాయిన్ చేయలేదు. వాళ్ళు ఎందుకు నమ్మలేంటే వెస్టర్న్ జాయిన్ అయినావు. అవును జాయిన్ అయినా మరి వాళ్ళు ఏమంటారు, నువ్వు రోడ్డు మీద పడతావు, నీకు బాగా లక్షలు సంపాదిస్తున్నా, నువ్వు రోడ్డు మీద పడతావు. మస్తు మంది చూసినాడు. నేను రోడ్డు మీద పడుతున్నా, మీరు రోడ్డు మీద పడుతున్నా, మీరు చూడరు ఒక 1 year అని చెప్పి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు కట్టదంట మోసపోయారు. ఫ్రెండ్స్ ఏంటంటే 1,00,000, 2 లక్షలు అదేంటంటే 10,000 కట్టు 30,000 వస్తాయంట. 30,000 కట్టు 1,00,000 వస్తాయంట. మా ఫ్రెండ్ ఏం చేసా అంటే 10,000 కట్టిండు, 30,000 వచ్చినాయి. 30,000 కట్టిండు, 1,00,000 చనిపోయి. మరి ఇంకోటికి 1,00,000 కూడా కట్టిండు, మరి 5,00,000 వస్తాయని చెప్పినంట. పోయినాయి. ఇంకోటి ఏం చేసానికి లోన్ ఇప్పించిన ఫ్రెండ్ గారికి. లోన్ ఇప్పిస్తే 15 లక్షలు లోన్ ఇప్పించిన. 15 లక్షలు లోన్ ఇప్పిస్తే వాడు ఏం చేశాను, నేను ప్లాట్ కొంటా అని చెప్పిండు. మరి ఏం చేసిన పైసలు అంటే ఇట్లాంటి దాంట్లో పెట్టాను. 14 లక్షలు పెట్టిండు అక్కడ. 14 లక్షలు పెట్టి ఇప్పుడు 3 నెలలు అయితే స్టిల్ ఇంటికి బయటకు వెళ్తాడు. అంటే డబ్బులు పెట్టాలంట మోసపోతారు. ఇలాంటి జెన్యున్ కంపెనీ నమ్ముతలేదు. మనం ఇప్పుడు ఏమైనా మోసపోతున్నాం. ఎక్కడైనా ₹1 కడతలేవు, ఎవరు మోసం చేస్తలేవు. గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి, TDS కట్ అవుతుంది. నాకు ఒక 23,000 వస్తే దాంట్లో ఒక ₹1,000 గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నా. మరి ఇంత జెన్యున్ ఉన్నప్పుడు జనాలు ఎందుకు నమ్ముతారు అంటే ఈజీగా డబ్బులు వస్తాయి. అక్కడ నువ్వు జాయిన్ చేసినవా 10,000 పెట్టినవా రోజు పైసలు పడతాయంట. అందుకే జనాలు నమ్మలేకపోతున్నాం.
మరి ఇంకెందుకు నమ్మలేదంటే చిన్న క్లాస్ చెప్తాను. రీసెంట్గా ఒకటి వచ్చింది ముక్కుపొడకాయ. రీసెంట్గా నాకు కూడా చెప్పారు ముక్కుపొడక మనం జాయిన్ గా ఎంబడి వారం పైసలు వస్తాయంట. వారం పైసలు వస్తాయి. ఎట్లు వస్తాయి మరి ఈ ముక్కు 1200 కట్టాలంట. ముక్కుపొడక నేనేం చేస్తాను ముక్కుపొడక మరి నేనేం చేసుకోవాలి ముక్కుపొడక మరి నేనంటే ఈ ప్రోడక్ట్ నుండి ఎవరికైనా చెప్తాను. ఒక ఎస్ఐ చెప్తాను, సిఐ చెప్తా, ఒక కలెక్టర్ కూడా చెప్తా సార్ ఈ ప్రోడక్ట్ బాగుండే న్యాచురల్ ఉండే వాడుకోండి చెప్తాను. మరి నేను దీని గురించి ఏం చెప్పాలి మరి ఈ ముక్కుపొడక వాడుకోండి సార్ మీరు కూడా వాడుకోండి ఇది వాడుకున్న తర్వాత ఇద్దరు కట్టియాలంట. ఇది కూడా ఇద్దరే వారం పైసలు పడతాను. మరి వారం ఇప్పుడు ఎంత ఎవరు కొంటారు ఇది ఈజీగా డబ్బులు వస్తాయంట. వారం పైసలు వస్తాయి. ఇంకొకటి వచ్చింది అయితే నాకు చెప్పిన ఇది ఏడిఎంఎస్. ఇది ఏంటంటే 15,000 కట్టాలి. 15,000 కట్టాలంటే నేను ఇప్పుడు నాకు ఏం చేసిన అంటే నేను ఎట్లయినా జాయిన్ చేస్తే వాడంటాడు. అరే రావు నన్ను నువ్వు జాయిన్ చేయలేవు నీకు అంత సీన్ లేదని చెప్పిన. నేను కూర్చున్నాను. మరి సరే మరి దీంట్లో ఏముంది అని చెప్పిన. అది ఇది బైక్ ఉంటుంది, బ్యాటరీ ఇంత బాగా పనిచేస్తుంది, అంత బాగా ఇవన్నీ నాకు చెప్పారు. ఆయన నాకు పైసలు ఉంటే నేను ఏమైనా బయట కొనుక్కుంటా. నాకు చెప్పారు నాకు డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పిన. అయితే నువ్వు జాయిన్ కావాలంటే నువ్వు ఏం చేయాలంటే 15,000 కట్టు. 15,000 కట్టాలంటే నా దగ్గర పైసలు ఉన్నాయి కూడా నేను కడుతున్నా. మరి మేడం వాళ్ళు ఒక 5,000 10,000 వస్తే చిన్న జాబులు చేస్తారు. మరి వాళ్ళ కట్టిన వస్తే డబ్బులు వాళ్ళకి డబ్బులు రావాలంటే 15,000 కట్టాలంటే మళ్ళీ ఏం చేయాలి మరి. ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి నేను ఇద్దరితో కట్టిస్తే నాకు డబ్బులు వస్తాయి. ఒక 5,000 వస్తాయి. నీ ఇద్దరితో కట్టిస్తే అంటే నేను జాయిన్ అయినా నీ ఇద్దరితో కట్టిస్తేనే నాకు డబ్బులు వస్తాయంట. మరి నేను ఎవరితో దొరుకుతున్నా మొత్తం మీద ఇద్దరు దొరుకుతున్నా. మరి ఈ మేడం కూడా ఇద్దరితో కట్టాలి. ఈ సార్ కూడా ఇద్దరితో కట్టాలి. 15,000 కట్టాలి. మరి 15,000 కట్టిస్తున్నా డబ్బులు వస్తాయంట. మరి 5,000 వస్తాయంట. మరి నేనంటే ఎట్లా చేసి మొత్తం మీద నేను జాయిన్ చేసిన ఇద్దరు జాయిన్ చేసి నాకు 5,000 వచ్చాయి. మరి వీళ్ళు కూడా డబ్బులు రావాలి. మరి వీళ్ళు కూడా డబ్బులు రావాలంటే వీళ్ళు కూడా ఇద్దరు పట్టుకోవాలి. మరి నేను మోసం చేసిన ఇద్దరిని మరి వీళ్ళు కూడా ఇద్దరు మోసం చేయాలి. మరి ఇలా డబ్బులు ఒకవేళ నేను ఏం చెప్పాను అంటే సరే ఇలా దొరకలేదు ఎవరు దొరకలేదు. మరి ఇలా వచ్చే లాభం ఏంటంటే మరి ఈ పైసలు వస్తాయంటే రావంటున్నాను. ఈ 15,000 వస్తాయి 2 వస్తాయంటే రావంటున్నాను. మరి ఎందుకన్నా ఇది నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మోసపోతావరా నేను ఎప్పుడో కొడతాను అని చెప్పి జస్ట్ 1-2 months కిందనే పేపర్లో కూడా వచ్చింది. 1-2 months కింద పేపర్లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే పెద్ద మోసం ఏంటంటే బైకులు రావంటే ఏం రావాలి ఎప్పుడు వస్తాయి కదా. మరి ₹1 కట్టినా కూడా మోసమే. ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ₹1 కూడా కట్టారు. వేరే ఇంత చాలా కంపెనీలు వచ్చినాయి. 10,000 కట్టు నీకు చీరనో ఏదో మంది బాసంలో ఏదో ఒకటి ఇస్తారు అది వాడుకొని ఏం చేస్తారు అవి. నువ్వు పైసలు కడుతున్నావు అంటేనే మోసం. ఈడ పైసలు కడుతున్నావు. మరి ఇది దీన్ని ఏం నమ్ముతున్నానంటే ఇది జెన్యూన్ ఉంది. మరి ఇది జెన్యూన్ ఉంది కాబట్టి నమ్మలేరు. మీరు అందరూ ఏం వర్క్ చేస్తారు? అందరు ఆశా వర్క్ జాబ్ చేస్తారు. డైలీ పని చేసే వాళ్ళు ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళకు మినిమం ఒక 20,000, బిజినెస్ చేసే వాళ్ళకు ఒక 50,000. డైలీ పని చేస్తే ఆయన డైలీ పనిపోతున్నా డబ్బులు వస్తాయా పనిపోకుండా వస్తాయా? ఒక 2 రోజులు పని చేసింది, ఒక్కరోజు పని చేసింది. సరే ఈ రోజు పని చేసి పనుకోలే మరి ఆయనకు ఆ ఇన్కమ్ వస్తుందా? 500-1000 రూపాయలు వస్తాయా? రావు. ఈ జాబ్ చేస్తున్నా కూడా ఒక్కరోజు పని చేస్తే ఆయనకు లీవులు ఉంటాయి కాబట్టి నడిచిపోతుంది. ఒక వారం రోజులు పని చేస్తే తిడతారు, వాళ్ళ బాస్ అని తిడతారు. మరి బిజినెస్ చేస్తానంతా కూడా ఒక కిరాణా షాప్ ఉంటున్నాం. ఇదే సికింద్రాబాద్ స్టోర్ పక్కన కిరాణా షాప్ పెట్టుకున్నాం. ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టిన షాప్ రోజు 3,000 నుంచి 5,000 ఇన్కమ్ వస్తుంది. 3,000 నుంచి 5,000 ఇన్కమ్ వస్తే నాలాంటి వాడు ఏం చేసిందంటే ఇప్పుడు ఇంతకాలం చదివినా నేను బాగా ఇన్కమ్ వస్తున్నట్టు 3,000-5,000 సంపాదిస్తుంటూ నెలకు ₹1,00,000 సంపాదిస్తుందా నేను కూడా ఒకటి పెట్టాలి పక్కనే అని చెప్పేసి నేను షాప్ పక్కనే ఇంకో షాప్ పెట్టింది. పక్కకి వెళ్ళి పెడితే ఏమైందంటే ఆయన 50-50 అయిపోయింది. 3,000 వచ్చేది ఆడ ₹1,000 వస్తుంది. మరి ఇద్దరిని చూసి కూడా ఇంకో ఆయన ఏం చేసినంటే ఇంకో ఆయన చేస్తే అది ఇద్దరు బాగా సంపాదిస్తుంది నేను కూడా పెట్టాలని చెప్పేసి ఆ ఇన్కమ్ అనేది మొత్తం కొలాప్స్ అయ్యింది. ఆడ ₹1,000 కాకపోతే మొత్తం పోయింది, ఇన్కమ్ పోయింది. మరి ఈయన కూడా రోజు షటర్ తీస్తేనే వస్తాయా షటర్ తీయకుండా వస్తాయా? షటర్ తీస్తేనే వస్తాయి. రోజు పోవాలి, రోజు పోయి తెలిస్తేనే ఆయన డబ్బులు వస్తాయి. ఒక వారం రోజులు పని చేసింది. ఒక వారం రోజులు పని చేస్తే ఆయనకి ఇన్కమ్ వస్తుందా? మరి ఆయనకి ఇన్కమ్ రాదు. ఇప్పుడు 15 రోజులు పని చేస్తే అయితే ఆ షాప్ కూడా కాదు ఎప్పుడు పని చేస్తానని చెప్పి ఇంకో షాప్ వస్తాడు. మరి ఈడ కూడా రిస్కే ఉంది. ఇప్పుడు ఈ జాబ్లో కూడా రిస్కే ఉంది. రిస్క్ అంటే జాబ్ ఒక వారం రోజులు పని చేస్తే ₹1 కూడా రాదు. ఈయన కూడా ఒక 4 రోజులు పని చేస్తే ₹1 కూడా రాదు.
మరి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 50,000 సంపాదించాలి. ఇప్పుడు ఆ 50,000 కాదు, ఒక 1 lakh. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాకు 1,00,000 నుంచి 1,00,000 ఇన్కమ్ వస్తుంది, నాకు ఇప్పుడు సరిపోతలేవు, 1,00,000 రూపాయలు సరిపోతలేవు. మరి 2030లో ప్రతి ఇంట్లో 1,00,000 రూపాయలు లేకపోతే బ్రతకలేరని నేను అంటున్నా. మీరు దానికి ఏమన్నారు? ఈ సిటీలో బతకాలంటే, ఈ సిటీలో బతకాలంటే 1,00,000 రూపాయలు లేకపోతే బ్రతకలేరు. ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే నాకు 1,00,000 రూపాయలు ఎందుకు సరిపోతుంది అంటే 20,000 వచ్చినప్పుడు ఎట్లున్నానో 1,00,000 రూపాయలు కూడా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నా. 20,000 వచ్చినప్పుడు బండి కొనుక్కున్నా, 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కారు కొనుక్కున్నా. పెద్ద తేడా కనబడలేదు, సరిపోతలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే 50,000 చిట్టీలకే కడతారు, 30,000 కారు ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు ఈఎంఐ, 30,000 దానికి 80,000 అక్కడే పోతున్నాయి. మరి మిగతా ఒక 10,000 కారు పెట్రోల్, బండి పెట్రోల్ 10,000 అక్కడ పోయి, మిగతా 10,000 ఇంట్లో ఖర్చులు. 1,00,000 రూపాయలు సరిపోతుంది నాకు, ఇప్పుడే సరిపోతుంది. మరి 2030లో 1,00,000 రూపాయలు సరిపోకపోతే బతకలేరు నేను అంటున్నాను. మరి ఎట్లా? మరి ఇప్పుడు డైలీ పని చేస్తే అయినా ఈయనకి 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందా? డైలీ పని చేస్తాను ఈయనకి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళు పని చేసినా కూడా 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఈ జాబ్ చేస్తానా కూడా 20 ఏళ్ళు వస్తాయినా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఆయనకు. స్టార్టింగ్ ఎంబీఏలు పిహెచ్డి ఏది చదివినా కూడా స్టార్టింగ్ సాలరీ 15,000, 20,000 ఇస్తారు. మరి ఈయనకు 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందంటే ఏ సాఫ్ట్వేర్ జాబ్ మంచి చదువుకున్నాడు రావచ్చు, రాకపోవచ్చు. మరి బిజినెస్ చేస్తానా కూడా 50,000 ఇన్కమ్ ఉన్నారు, గ్యారెంటీకి వస్తాను గ్యారెంటీ లేదు. ఈయన కూడా 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం లేదు. మరి ఇంకెక్కడ ఉంది? మరి దీన్ని చూసుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే నాకు 30K వస్తున్నాయి, 50K వస్తున్నాయి అని చెప్పేసి ఆ రౌండ్ తీసుకున్నారు. నాకు 20,000 వస్తున్నాయి, నాకు 30,000 వస్తున్నాయి. మరి నేనేమంటున్నా అంటే 30 ఏళ్ళ కింద ఉన్న రేటు ఇప్పుడు ఉందా? 20 ఏళ్ళ కింద ఉన్న రేటు ఇప్పుడు ఉందా? ఒక గజం జాగునకి 20 ఏళ్ళ కింద ఒక 1,000 రూపాయలు 10,000 ఉండే, కానీ ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 రూపాయలు అయింది. మరి బంగారం రేటు, మనం చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఏమేమి కోరికలు ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడే చెప్తాం బంగారం. మరి గోల్డ్ చెప్తలేదు మీరు. గోల్డ్ అనేది 20 ఏళ్ళ కింద రేట్ ఇప్పుడు ఉందా? మరి ఎంత 80,000 అయిపోయిందండి. మనం ఏమో చిన్న చిన్న జాబులు చేసుకుంటాం, కూలిపోయామో చిన్న జాబులు చేసుకుంటాం. మరి 80,000 ఉన్న తులం కొనాలంటే అప్పుడేమో 10 తులాలు కొనేది, ఇప్పుడేమో 1 తులం కొనాలన్నా కష్టమైంది. మరి మనకున్న సారి జీతాలతో కొంటామంటే కొనలేదు. మరి ఇంకోటి ఏంటంటే ఒక ఇల్లు అందరికి సొంత ఇల్లు ఉండాలని ఉందా? అందరికి సొంత ఇల్లు లేవు కదా, కిరాయిలే ఉన్నాయి కదా. సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎప్పుడో కట్టుకొని ఊళ్ళకి వచ్చినాం మొత్తం మీద